హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డయాబెటీస్ మధుమేహం గురించి, మధుమేహంలోని రకాలు, కారణాలు, చికిత్సలు, ఆహారాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. డయాబెటీస్లోని రకాలు. టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్, అంటే ఇది చిన్న వయసులో ఉన్నవారికి ఎక్కువగా వస్తుంది. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఇది వస్తుంది. జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ దీనికి అవసరమవుతాయి. టైప్ 2 డయాబెటీస్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్, అంటే ఇది ఎక్కువగా పెద్దవారిలో వస్తుంది. శరీరం ఇన్సులిన్ని సరిగ్గా వాడుకోదు లేదా తగినంత ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఇది వస్తుంది. దీని జీవనశైలి, లైఫ్ స్టైల్ సంబంధిత వ్యాధి ఇది. థర్డ్ వన్ గ్యాస్ట్రాషనల్ డయాబెటీస్, అంటే గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటీస్. గర్భిణీ స్త్రీలలో హార్మోన్స్ మార్పుల వల్ల ఇది వస్తుంది. సాధారణంగా డెలివరీ తర్వాత ఇది తగ్గిపోతుంది, కానీ టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ఫోర్త్ వన్ ప్రీడియాబెటీస్, అంటే ప్రారంభ దశ. దీనిలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి, కానీ డయాబెటీస్ స్థాయికి ఇంకా చేరలేదు అని అర్థం. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ రాకుండా దీనిని ఆపొచ్చు. డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది, దీనికి కారణాలంటే చూద్దాం. ఫస్ట్ది కుటుంబ చరిత్ర, అంటే వంశపారంపర్యంగా వచ్చేవి. సెకండ్, అధికంగా బరువు ఉండడం వల్ల, దీనిని ఒబిసిటీ అంటారు. థర్డ్ వన్ వ్యాయామాలు లేకపోవడం వల్ల వస్తుంది. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్, షుగర్ అండ్ ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. అలాగే ఎక్కువ స్ట్రెస్ వల్ల, ఒత్తిడి, అలాగే వయసు పెరగడం వల్ల కూడా వస్తుంది. హార్మోన్ల మార్పుల వల్ల ఈ డయాబెటీస్ అనేది బాడీలోకి అటాక్ చేస్తుంది. ఇప్పుడు డయాబెటీస్ వల్ల కలిగే సమస్యలు ఏంటో చూద్దాం. కంటి చూపు తగ్గటం, దీనిని డయాబెటిక్ రెటినోపతి అంటారు. సెకండ్ వన్ కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే దీనిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. థర్డ్ వన్ నరాల నష్టం, న్యూరోపతి అంటారు దీనిని. గుండె జబ్బులు, అంటే హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. ఫిఫ్త్ వన్ కాళ్ళ పాదాలలో గాయాలు, ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్కి ట్రీట్మెంట్స్ చూద్దాం. టైప్ 1 ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తప్పనిసరి. టైప్ 2లో మందులు, అంటే మెటోఫార్మిన్ మొదలైన మెడిసిన్స్ అన్నమాట. ఇవి క్రమం తప్పకుండా వాడాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామాలు, బరువులు తగ్గటం, అలాగే ఆహార నియంత్రణ కూడా చాలా అవసరం. ఇప్పుడు గ్యాస్ట్రాషనల్, దీనిలో డైట్ కంట్రోల్, తేలికపాటి వ్యాయామాలు, అవసరమైతే ఇన్సులిన్ వాడాలి, అంటే ప్రెగ్నెంట్ సమయంలో వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు బ్లడ్ షుగర్ అండ్ యూరిన్ షుగర్ మధ్య తేడాలు చూద్దాం. ఫస్ట్ది రక్తంలో చక్కెర, బ్లడ్ షుగర్ లేదా గ్లూకోజ్ అని కూడా అంటారు. ఇది రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయి శరీరానికి శక్తిని ఇచ్చే ప్రధాన మూలం. సాధారణ స్థాయికి బ్లడ్ షుగర్లో చూద్దాం, అంటే నార్మల్ స్థాయి ఎంతో చూద్దాం. ఖాళీ కడుపున, అంటే ఏమీ తినకుండా పరగడుపున, బిఫోర్ ఫాస్టింగ్ 70 to 100 ml ఉండాలి. అలాగే ఫుడ్ తిన్న 2 గంటల తర్వాత 140 mg లోపు ఉండాలి. అలాగే బ్లడ్ షుగర్ ఎక్కువగా పెరిగితే డయాబెటీస్ వస్తుంది. దీనిని బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ చేసి నిర్ధారించుకోవాలి. దీనిని FBS, PPBS, ABHL అంటారు. ఇప్పుడు యూరిన్ షుగర్, గ్లూకోసూరియా అంటారు దీనిని. ఇది యూరిన్లో కనిపించే గ్లూకోజ్. సాధారణంగా హెల్తీగా ఉండేవారిలో యూరిన్ షుగర్ ఉండదు. బ్లడ్లో చాలా ఎక్కువగా ఉంటే, సుమారు 180 అంటే 180 కంటే ఎక్కువ mg/dl ఉన్నప్పుడు మాత్రమే యూరిన్లోకి ఈ షుగర్ అనేది వస్తుంది. దీనికి యూరిన్ షుగర్ టెస్ట్ చేసి నిర్ధారించుకోవాలి. ఈ యూరిన్ షుగర్ వస్తే అనియంత్రిత డయాబెటీస్ లేదా ఇతర కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు సూచన. అసలు బ్లడ్ షుగర్ అనేది శరీరంలో అసలు గ్లూకోజ్ స్థాయిని, అలాగే యూరిన్ షుగర్ అనేది బ్లడ్లో గ్లూకోజ్ అధికమైన యూరిన్లోకి వెళ్ళిన తర్వాత కనిపించే లక్షణం. బ్లడ్ షుగర్ ఉంటే యూరిన్ షుగర్లో కూడా వస్తుంది.
అందువల్ల షుగర్ కంట్రోల్ కోసం సరైన ఆహారాలు చాలా ముఖ్యం. ఇప్పుడు తీసుకోవాల్సిన మంచి ఆహారాలు అంటే చూద్దాం. డయాబెటీస్ ఉన్నవాళ్ళు గోధుమ రొట్టె అంటే హోల్ గ్రెయిన్స్, రాగి, సంకటి, జొన్నలు, సజ్జలు, అలాగే బ్రౌన్ రైస్. ఈ బ్రౌన్ రైస్ తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఓట్స్, క్వినోవా, అలాగే ప్రోటీన్ ఫుడ్స్లో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, సోయా, టోఫు, అలాగే ఎగ్స్లో తెల్ల సొన, చేపలు, చికెన్. ఇవి ఆయిల్ ఫ్రీ అండ్ గ్రిల్డ్ అండ్ బాయిల్ చేసినవి అయితే బెటర్. ఇప్పుడు వెజిటబుల్స్లో పాలకూర, గోంగూర, మెంతికూర, తోటకూర, దోసకాయ, గుమ్మడికాయ, అలాగే బీరకాయ, క్యాబేజీ, క్యారెట్స్, టొమాటోస్, బీట్రూట్స్, బీన్స్ ఇవన్నీ తీసుకోవాలి. ఫ్రూట్స్లో ఇవి ఫ్రూట్స్ అనేది చాలా లైట్గా తీసుకోవాలి, ఎక్కువ తినకూడదు. ఎందుకంటే ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. యాపిల్స్, జామ, అలాగే బొప్పాయి, ఆరెంజ్, బ్లూ అండ్ స్ట్రాబెర్రీస్ తీసుకోవాలి. జామకాయ అనేది డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. మామిడి, ద్రాక్ష, అరటిపండ్లు ఇవన్నీ తీసుకోవాలి. సీడ్స్లో అంటే గింజలు బాదం, వాల్నట్స్. ఈ వాల్నట్స్, బాదం అనేది 2-3 మాత్రమే తీసుకోవాలి రోజుకి, ఎందుకంటే డయాబెటీస్ ఉంది కాబట్టి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అంటే బూడిద గుమ్మడికాయ గింజలు. ఇప్పుడు పాల ఉత్పత్తులలో అంటే పాలకు సంబంధించిన ఉత్పత్తులలో లో ఫ్యాట్ ఉన్న మిల్క్, మజ్జిగ, పెరుగు తక్కువ స్థాయిలో తీసుకోవాలి. ఎందుకంటే పెరుగు కంటెంట్లో కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి తక్కువ తినాలి. అలాగే డయాబెటీస్ ఉన్నవారు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటో చూద్దాం. తెల్ల బియ్యం, వైట్ రైస్, అవి ఇందులో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ అవాయిడ్ చేయాలి. అలాగే మిఠాయిలు, స్వీట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, జ్యూస్లు, ప్యాకెట్స్ ద్వారా తీసుకునే జ్యూసెస్ కూడా అసలు వాడకూడదు. అలాగే వ్యాయామాలు ఎక్కువ చేయాలి. డీప్ ఫ్రై చేసిన వంటకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి పకోడీ, సమోసా, పూరి ఇట్లాంటివి ఆయిల్లో డీప్ ఫ్రై ఎక్కువ చేస్తారు కాబట్టి అవి తినడం వల్ల డయాబెటీస్ అనేది మరి ఎక్కువగా అటాక్ చేస్తుంది, హై లెవెల్గా అయిపోతుంది. అందుకని తగ్గించాలి పూర్తిగా. ఇప్పుడు జాగ్రత్తలు చూద్దాం. డైలీ చిన్న చిన్న మోతాదులో ఫుడ్స్ అంటే డైలీ మనం ఒక్కసారే కాకుండా 5-6 సార్లు కొంచెం కొంచెంగా తినాలి. అట్లా తింటే శరీరానికి స్ట్రెంగ్త్ ఉండి షుగర్ కూడా కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కసారే తినడం వల్ల శరీరానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే వాకింగ్, వ్యాయామాలు తప్పనిసరిగా డైలీ చేస్తూ ఉండాలి. అలాగే వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే బ్లడ్ షుగర్ టెస్టులు అండ్ మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోవాలి.